కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, దేవుడు మరొక తరుణాన్ని మనకిచ్చిన విధానాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నా. దేవుడు నమ్మదగిన వాడు. అన్ని సమయాల్లో అన్ని వేళలో మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. నేను ప్రతిరోజు ఒక మాటని వచ్చినప్పుడంతా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగం చేసుకుంటావా, అది నీ చేతిలో ఉంది. ఇందాకే అక్క చెప్పినట్లుగా దేవుడు నీకు చాలా సంవత్సరాలు, లేకపోతే దేవుడు కృప చూపించి నడిపిస్తూ వచ్చాడు. ఎంత సమయాన్ని వ్యర్థపుచ్చాము, ఎంత సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వచ్చాము అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన వారిగా ఉన్నాం. నేను మొన్నే వచ్చి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 వార్తలు విన్నాను. ఆ 2 కూడా యవనస్తులే. 33-35 సంవత్సరాల లోపున్న వాళ్ళిద్దరూ చనిపోయారు. మరణాలు ఎంత ఇదైపోతున్నాయంటే అర్థం కానిటువంటి పరిస్థితి. ఒక మేనేజర్, ఒక కంపెనీకి మేనేజరు 35 ఇయర్స్, 35 సంవత్సరాల వయసులో మేనేజర్ అయ్యాడు. కానీ ఉన్నటువంటి తల తిరుగుతుంది అన్నాడంట. తల తిరగడం అనేది సహజంగా అలసిపోతే వస్తుంది అనుకున్నారు. ఉన్నటువంటి వామిటింగ్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నారు, చనిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నాడు, చనిపోయాడు. పరిస్థితులు బాగలేవు. వయస్సుతో సంబంధము లేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కనుక చాలా చాలా జాగ్రత్త కలిగి బ్రతకాల్సినటువంటి దినాల్లో ఉన్నాం. నీవు కాన నిర్లక్ష్యం చేస్తే మనం కోలుకోలేనటువంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుడి మధ్యన ఆయన సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడు మన జీవితం పట్ల, మన బ్రతుకుల పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను గద్దించడం ప్రారంభిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను సరిచేయాలని దేవుడు కోరుకుంటాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే దేవుడు నువ్వు బాగుపడాలని కోరుకుంటాడు. కనుక నువ్వు జాగ్రత్త కలిగి, భయము కలిగి, భక్తి కలిగి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి నేర్చుకుందాం. వీళ్ళ మళ్ళీ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయాన్ని తీసుకుందాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం. ఈ 1వ కీర్తన మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఇది ఆశీర్వాదపు కీర్తన అంటాను నేను. ఎందుకు ఇది ఆశీర్వాద కీర్తన అంటే, 1వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనములోనే దేవుడు ఏమన్నాడు? ఆయన కీర్తనకారుడు ఏమంటాడు? ఆయన నిన్ను సరిచేయాలని కోరుకున్నాడు. ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాస్కులు కూర్చుండి చోట. అంటే నిన్ను దిద్దాలని, నిన్ను సరిచేయాలని, నిన్ను బాగు చేయాలని, నువ్వు సరైన ప్రవర్తన కలిగి బ్రతకాలని దేవుడు 1వ కీర్తనలోనే నిన్ను సరిచేయడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. అంటే దానికి అర్థమేంటి? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి అది రుజువైంది. అంతేకాదు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. కనుక ఈ సమయంలో కానీ మన జీవితంలో ఆశీర్వాదాలకు బదులు శాపాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? దీవించబడాల్సిన బదులు నష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మనం ఫలించాల్సిన స్థితిలో ఉండాల్సిన మనము ఎందుకు ఫలాలు లేకుండా బ్రతకాల్సి వస్తూ ఉన్నది?
ఇవన్నీ కూడా ఈ రోజున కొన్ని లేఖనాలు మనం చూడబోతూ ఉన్నాం. పిల్లరా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుడు ఏం చెప్పాడు? మొదటి కీర్తనలోనే ఆలోచన చెరుపు నడవద్దు. రెండోది, దుష్టుడు ఆలోచన చెరుపు నడవద్దు. పాపుల మార్గాన నిలవద్దు. పాపుల మార్గాన నిలవద్దు. అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండొద్దు. ఈ మూడు విషయాలు ఎందుకు దేవుడు దాన్ని నొక్కి చెబుతున్నాడంటే, మన జీవితాల్లో ఇంకా సరి చేసుకోవాల్సి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లరా, బైబిల్లో కొంతమంది వ్యక్తులు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి, ఉండకూడని స్థలాల్లో ఉండి, వినకూడని మాటలు విని ఎంతమంది ఏ విధంగా నష్టపోయారో, ఏ విధంగా వాళ్ళ శాపానికి గురయ్యారు, ఏ విధంగా వాళ్ళ జీవితంలో ఎన్ని విధాల నష్టాలు కొని తెచ్చుకున్నారో కొన్ని విషయాలు మేము ముందు పెట్టడానికి నేను ఇష్టపడిచి ఉన్నాను. వీళ్ళు మనకు పితరుడు అని పిలువబడుచున్నటువంటి అబ్రహాముని మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన ఎవరికి తండ్రి? విశ్వాసులకు. ఎవరైతే నేను క్రైస్తవులను, విశ్వాసిని, దేవుని బిడ్డని అని చెప్పుకునే ప్రతి వారికి కూడా ఆయన తండ్రి. అది అబ్రహాము గురించి మనం చదువుతాం. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. ఏ విధంగా పిలిచాడంటే, దేవుడు అబ్రహాముకి 7 ఆశీర్వాదాలు ఇచ్చి పిలిచాడు. దేవుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. మీరు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినప్పుడు దేవుడు 7 రకాల ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇచ్చి అబ్రహాముని దేవుడు పిలిచాడు. చదువునా? యెహోవా, నీవు లేచి నీ దేశమును నీ బంధువులెందరూ నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించాడు. జాగ్రత్తనండి, మొట్టమొదటి ఏమంటాడు? నిన్ను గొప్ప జనము చేస్తా. రెండోది, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామం. మూడోది, నీ నామం గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని నేను శపిస్తా. చాలు, భూమి యొక్క సమస్త వంశావళులు నీ ద్వారానే ఆశీర్వాదించబడుదురు. ఆమేన్. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు? దేవుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎందుకో పనికిరానటువంటి వ్యక్తిని, అక్కడ ఆయన ఒక వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని దేవుడు అతన్ని చూచాడు. తనకున్న భక్తిని చూచాడు. తనకున్నటువంటి దేవుడు మాట్లాడే దేవుడు కావాలనే అన్వేషణలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని చూచి అతని మీద జాలిపడు. దేవుడు అతన్ని పిలిచాడు. దేవుడు పిలిచి తనకి ఏం చేశాడంటే 7 ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. కనుక అబ్రహాము తన ప్రాంతంలో ఉంటే ఒక వ్యాపార వ్యక్తి మాత్రమే ఆ ప్రాంతానికి పరిచయం అయ్యేవాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ పేరు ప్రపంచమంతా పేరు మోగేలాగానే నేను దీవిస్తానని చెప్పాడు దేవుడు. కానీ అబ్రహాముని దేవుడు వాగ్దానం చేసిన వాస్తవమే. దేవుడు అవతల పిలిచింది వాస్తవమే. దేవుడి మాటకి లోపలి వచ్చింది వాస్తవమే. కానీ పిల్లరా, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చింది? గొప్ప కరువు వచ్చింది. అదే అధ్యాయంలో మీరు చదివిన 12వ అధ్యాయంలో. కానీ ఒక విషయం జాగ్రత్తగానండి, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు వాగ్దానం చేసేదండి నేను దీవిస్తానని, దేవుడు వాగ్దానం చేసేదండి నేను ఆశీర్వదిస్తానని, దేవుడు వాగ్దానం చేసేదండి నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తానని. కానీ ఇంకా నా పరిస్థితి ఇలాగే ఉన్నా నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడ కూడా నేను దేవుడిని పరీక్షించబోతూ ఉన్నా. అలాంటి పరిస్థితిలో కనిపించినప్పుడు అబ్రహాము ఎవరి మీద ఆధారపడాలి తెలుసా? దేవుని మీద ఆధారపడాలి. దేవుని వైపు చూడాలి. దేవుని కనిపెట్టాలి.
స్థితిని ఏ విధంగా నువ్వు నడిపించబోతున్నావని దేవుని వైపు చూడాలి. కానీ ఆ విధంగా చూడాల్సిన అబ్రహాము ఏం చూసే తెలుసా? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో పుష్కరమైనటువంటి ఆహారం ఉంది, సమృద్ధికరమైన భోజనం దొరుకుతుంది, సమృద్ధికరమైన పంటలు పండుతూ ఉన్నాయి. కనుక అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అయితే ఐగుప్తు దేశానికి పోవటం వలన వచ్చిన నష్టం ఏంటో తెలుసా? వచ్చిన నష్టం ఏంటో తెలుసా? అబ్రహాముకి భయం పుట్టింది. అక్కడ భయం వచ్చింది. నువ్వు దేవుని సన్నిధి కన్నా నువ్వు కాదు దేవుని సన్నిధి దేవుని మార్గంలో దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే నువ్వు వెలుచున్న మార్గంలో అక్కడ నీకు భయం వస్తుంది, ఆ వణుకుపడడం ప్రారంభమవుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన ఉండి నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. అబ్రహాము అక్కడికి వెళ్ళటం వలన అక్కడ భయం వచ్చింది. భయం రావడమే కాదు, అబద్ధమాడడం ప్రారంభించాడు. ఆ భయం నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అబద్ధమాడడం ప్రారంభించాడు. అబద్ధమాడాడు. ఏమని తెలుసా? తన భార్యని చెల్లిగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. నా చెల్లెని చెప్పను, ఒకవేళ లేకపోతే నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారు అని చెప్పి అబద్ధమాడడం ప్రారంభించాడు. ఈ రోజులో చాలా మంది పిల్లలు ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఈ రోజున పరిస్థితులు చూసినప్పుడు ఈ రోజుల పిల్లలు అనేక మంది పిల్లలు ఈ లోక సంబంధమైనటువంటి లేకపోతే ఆస్తుల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధి కోసం ఈ రోజులో చాలా మంది అబద్ధమాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. అబద్ధం అనేది దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రకటన గ్రంథంలో అబద్ధికులు దేవుని రాజ్యానికి చేరరు అని దేవుని వాక్యం చదివిస్తున్నది. నువ్వు అనుకోవచ్చేమో చిన్న అబద్ధమే కదా అని. ఆ చిన్న అబద్ధమే నేను పర్వతానికి రాలేకుండా అడ్డుగా ఉందని సంగతి జ్ఞాపకం చేసుకో. పిల్లలు, అబ్రహాము వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. వెళ్ళకూడదు అక్కడికి, కానీ అబ్రహాం వెళ్ళాడు. కానీ దాని ఫలితం ఏం జరిగింది తెలుసా? ఫలితం ఏం జరిగింది తెలుసా? మీరు కానా ఆదికాండం 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అబ్రహాము భార్య శారై పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండేది. జాగ్రత్తనండి. ఇవి ఎవరు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళటమే కాకుండా వస్తువులు ఏం తెచ్చాడు? హాగర్ని వెంట పెట్టుకొని వచ్చాడు. హాగర్ని వెంట పెట్టుకొని వచ్చాడు. అక్కడ వెళ్ళకూడదు, వెళ్ళావు, అక్కడ అబద్ధమాడావు. అబద్ధమాడమే కాదు, వస్తువు ఎవరిని వెంట పెట్టుకొని వచ్చావు? హాగర్ని వెంట పెట్టుకొని వచ్చావు. దాని ఫలితం ఈ రోజున పరిస్థితులు ఏంటి? ఇస్మాయిల్ ప్రపంచానికే గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితులు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటం వల్ల వచ్చేటువంటి నష్టం, వచ్చేటువంటి చిన్నదే, పొరపాటు అయిపోయిందిలే, జరగకూడదు జరిగిపోయిందిలే అనుకుంటే జరగదు. నువ్వు వెళ్ళకూడని స్థలాలకు నువ్వు వెళ్ళటం వల్ల వచ్చే నష్టం నువ్వు గ్రహించావా? అది ఎవరి మీద నేరం మోపుతావు? దేవుడి మీద మోపుతావా? దేవుడు నమ్మకస్తుడు, నిన్ను పిలిచాడు. దేవుడి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు, నేను జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు, నువ్వు అభివృద్ధి చెందాలనే కోరిక, నువ్వు ఫలించాలనే కోరిక. అయితే వంకర మార్గంలో కాదు, నువ్వు దేవుని మార్గములో నిలబడినప్పుడు దేవుడిని దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. కొంతకాలమే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయినా సరే నువ్వు మోకరించి ప్రభు వైపు చూడడం ప్రారంభించు. ఒక ద్వారం వస్తే 4 ద్వారాలు దేవుడు తెరుస్తాడు. కనుక వెళ్ళకూడని స్థలానికి వెళ్ళటం వల్ల
ఎవరిని వెంట పెట్టుకుని వచ్చాడు? హాగరు. హాగరు వల్ల పెద్ద ఈ రోజున పరిస్థితులు బాగలేవు. రెండవదిగా మనం చూసినప్పుడు మురుగాన మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. కానీ దేవుడు ఎందుకో ఈ దైవజనుని యొక్క పేరు రాయలా, దైవజనుని యొక్క పేరు రాయలా. ఎందుకు రాయలేదో నాకు తెలియదు. చాలా మంది బైబిల్లో పేర్లు లేవు. చాలా మంది ఊరు రాశాడు దేవుడు. అమ్మా నిద్రపోవద్దండి. చాలా మంది పేర్లు దేవుడు జీవ గ్రంథములు బైబిల్లో వాళ్ళ పేరు రాయలా. కొంతమంది ఊరు పేరు రాశారు, కొంతమంది పేర్లు అసలు లేవు. కానీ దేవుడు ప్రతి దానికి కొన్ని నియమాలు దేవుడు పెట్టాడు. కనుక ఈ దైవ సేవకుడి పేరు ఎందుకు రాయలేదా అని ఆలోచిస్తే, అయితే ఇతడు చేసిన పొరపాటు వల్ల దేవుడు అక్కడ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడాల. దేవుడు ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడాల. మనమే కొన్నిసార్లు తల్లిదండ్రులుగా మనం అంటాం, అసలు నీ పేరు చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుందిరా అంటాం. కొన్నిసార్లు నీ పేరు చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా అనిపిస్తుంది. అలాగే దేవుడు ఒకవేళ ఇతని గురించి అలాగే ఉండేవో నాకు తెలియదు. ఇతడు ఒకప్పుడు భక్తిపరుడే, ఒకప్పుడు దేవుని స్వరాన్ని విన్నవాడే, ఒకప్పుడు దేవుని మాట ప్రకారంగా జీవించిన వాడే, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి జీవించిన వాడే. కానీ పిల్లరా, ఇతని ప్రవర్తన ఎలాగా మారిందో చూస్తాం. పిల్లరా, ఇతడు 13వ అధ్యాయం మీరు చదివితే, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. అయితే ఇక్కడ 13వ అధ్యాయం 14వ వచనం నుంచి కానీ మీరు చదివితే, మొదటి నుంచే ఉంటుంది కానీ క్లుప్తంగా చెప్పాలంటే 14వ వచనం నుంచి కానీ మీరు చదివితే, ఇతడు ఒక దైవజనుడు. దేవుడు అతనికి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆ దినాల్లో యెరోబోము అనేటువంటి రాజు అక్కడ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇతను ఎవరంటే సౌలు యొక్క కుమారుడు. జాగ్రత్త రాజు ఇతను పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ దినాల్లో చాలా భారం, అంటే ఏమంటారు, పన్ను, చాలా పన్ను వాళ్ళ మీద వేశారు. పన్ను వేసి పన్ను కట్టలేని పరిస్థితి. వాళ్ళకి రోజు రోజుకి భారం ఎక్కువైపోతా ఉంది. కనుక ఆ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఏమని మొరపెట్టారంటే, అయ్యా మాకు భారం ఎక్కువైపోయింది, మీ తండ్రి చాలా ఏమంటుందని అదే ట్యాక్స్ అంతా వేసి మాకు చాలా బరువుగా కనిపించిన పరిస్థితి, నీవైనా సరే తగ్గించు అని అడిగారు. కనుక వాళ్ళందరూ సలహా చెప్పారు. తర్వాత ఆయన చూస్తామని అన్నాడు. మరికొంతమందిని సలహా తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క మాట విని వీళ్ళకి భారం ఎక్కువ పెంచాడు. అంత మాత్రమే కాకుండా ఆయన విగ్రహాలు పెట్టాడు, ఆ బలిపీఠాలు కాయడం ప్రారంభించాడు. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడితో దేవుడు మాట్లాడు, నువ్వు వెళ్ళు అక్కడికి, నువ్వు వెళ్ళి ఏం చెప్పాలంటే, నీ రాజ్యం కూలిపోతుంది, నువ్వు సాగుపోతున్నావు, లేకపోతే ఇలాంటి పరిస్థితులన్నీ నువ్వు చెప్పాలి అక్కడ అన్నాడు. అయితే దేవుడు తనకి ఒక కండిషన్ పెట్టాడు. ఏమని కండిషన్ పెట్టాడంటే, అయితే నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఏదైతే చెప్పానో అదే చెప్పు. చెప్పిన తర్వాత అక్కడ నువ్వు ఉండకూడదు, అక్కడ నువ్వు ఏం చేయకూడదు, ఉండకూడదు, నివసించకూడదు, అక్కడ నీళ్లు తాగకూడదు, అక్కడ భోజనం చేయకూడదు, అక్కడ విశ్రాంతి తీసుకోవద్దు. అంతేకాదు నువ్వు వెళ్ళిన మార్గంలో రావద్దు, మరొక మార్గంలో రావాలి అని దేవుడు కొన్ని కండిషన్ అతనికి చెప్పాడు. ఇప్పుడు దేవుని స్వరం విన్నాడు, దేవుని మాటలు విన్నాడు, దాని ప్రకారంగా వెళ్ళి బోధించాలా వెళ్ళాడు. ఆ యెరోబోముతో చెప్పాడు, నువ్వు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుంది కనుక ఇప్పుడైనా నీ మనసు మార్చుకో, ప్రజలను కష్టపెట్టద్దు, నీ జీవితాన్ని సరిదిద్దుకో, దేవునికి ఆయాసమైన కార్యాలు చేయబాక అని ఆయన బోధించడం ప్రారంభించాడు. బోధిస్తూ ఉంటే అతని కోపం పట్టుకోలేక ఇతని మీద కత్తి తీయడానికి ప్రయత్నం చేశాడు. చేసిన వెంటనే అతని చెయ్యి ఎండిపోయింది. మీరు చదవండి 13వ అధ్యాయం తర్వాత. చెయ్యి ఎండిపోయిన తర్వాత అప్పుడు అతను గ్రహించి ఆ ప్రవక్తని అడిగాడు, అయ్యా నా చెయ్యి తిరిగి బాగవునట్లుగా నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ చెయ్యి బాగైంది. బాగైన తర్వాత అతను అంటాడు కదా,
నా ఇంట ఈ రోజు నివసించు, నీకు భోజనం పెట్టా, ఆహారం ఇస్తా, నీకు కావలసిన బహుమతులు ఇచ్చి నేను పంపిస్తాను అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి దైవజనుడు ఏం తెలుసా, నీ ఎక్కడో కూడా నివసించకూడదు, నీళ్లు తాగకూడదు, భోజనం చేయొద్దు, ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవద్దు, నువ్వు వెళ్ళిన మార్గంలో కాక మరొక మార్గంలో రమ్మని దేవుడు చెప్పాడు. కనుక నీ దగ్గర ఉండడానికి నేను సరైన కాదని చెప్పి అక్కడ దాకా బాగుంది, బయలుదేరి వచ్చేసాడు. బయలుదేరి వచ్చేసిన తర్వాత దారిలో వస్తూ ఉంటే మరొక దైవజనుడు వచ్చాడు. జాగ్రత్తగా ఇక్కడ వచ్చిన పొరపాటు. మరొక దైవజనుడు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా, అంటే ఇక్కడ ఈ సంభాషణ అంతా వింటున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఆ మరొక పక్కన గ్రామంలో ఉన్న దైవ సేవకుని యొక్క కుమారుడు ఈ మాటలు విని తన తండ్రితో చెప్పారు. అప్పుడు ఆ తండ్రి ఒక గాడిద మీద వచ్చి ఏమన్నాడంటే, దైవజనుడు ఒక మస్తకి వృక్షం కింద చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. కూర్చున్నప్పుడు దైవజనుడు అన్నాడు, అయ్యా నీవు ఇక్కడ కూర్చొని ఉన్నావు, ఆకలితో ఉన్నావు, దేవుడు నాతో చెప్పాడు ఏమని, ఇతను తీసుకెళ్లి భోజనం పెట్టమని. కనుక నువ్వు ఈ రోజు నా ఇంటికి రావాలి, వచ్చి నువ్వు భోజనం చేయాలి, నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నాడు. చూడండి ఈయన పరిస్థితి ఏంటి, ఆకలితో ఉన్నాడు. సాతానుడు ఎంత కుయుక్తిపరుడు, ఆకలితో ఉన్నాడు. తన ఆకలిని చూచి ఆ వ్యక్తి అన్నాడుగా, చెప్పిన వెంటనే అన్నాడు, ఓకే ఆయన దేవుడు చెప్పాడుగా నేను చేశాను కదా, వెళ్ళకూడని స్థలాలకు తిరిగి వచ్చేసాను కదా, కనుక ఇప్పుడు దేవుడే ఇతను పంపించడేమో నా ఆకలి ఎరిగి, ఇతను కూడా దైవజనుడు అంటాడు కదా అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చదవండి అవచ్చు. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి చదువు, 4వ వచనం చదువు. యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమా ఓకే, అంతవరకు అక్కడ చదువుతారు. తర్వాత యెరొబోముకి అతనికి చేయి పడిపోతాయని మనం చూస్తాం. ఇప్పుడు 14వ వచనం నుంచి కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మరొక దైవజనుడు వచ్చి అతను భోజనానికి పిలిచాడు. స్టోరీ లైక్ అతను వినండి. భోజనానికి పిలిచాడు, వెళ్ళాడు, భోజనం చేశాడు. కానీ దేవుడు మళ్ళీ తనతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను వెళ్ళకూడని స్థలాలకు నువ్వు ఎందుకు వెళ్ళావు, నా స్వరము కాక మరొక స్వరము ఎలా విన్నావు అని చెప్పినప్పుడు ఆయన తిరిగి బయలుదేరి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా, అక్కడ ఒక సింహం అతన్ని చంపేసింది. ఏం చేసింది, సింహం చంపేసింది. జాగ్రత్త వినండి, ఆ సింహం అతను చంపిందే కానీ తన శరీరాన్ని ముట్టల, శరీరాన్ని తినలేదు, దాని మాంసాన్ని ఆయన మాంసాన్ని తినలేదు. అది ఇంకొక జంతువు ఏది కూడా దాన్ని తినకుండా కాపలా కాస్తుంది. జాగ్రత్త వింటున్నారా, జంతువులకు ఉన్నటువంటి భక్తి, జంతువులకు ఉన్నటువంటి వినయం, జంతువులకు ఉన్నటువంటి విధేయత దౌర్భాగ్యమైనటువంటి మానవుడికి లేదు. ఎంత నిర్లక్ష్యమో. అది కూడా ఆకలితోనే ఉందిగా, సింహం చంపిందిగా, తినచ్చుగా, తినల. పక్కనే గాడిదొందిగా, గాడిదలు కూడా తినలేదు. ఒక్క పూట భోజనం లేకపోతే ఏమైంది అని చెప్పి అక్క పదే చెప్తా ఉందా కదా, మోకరించి ప్రార్థన చేయలేం. ఏం పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అక్కడేమో అబ్రహాము వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి త్యాగూడ వస్తువులు తెచ్చుకొని తన జీవితంలో శాపానికి గురయ్యాడు. ఇక్కడ రెండోదిగా మనం చూచినప్పుడు ఇతడు దైవ సేవకుడు దేవుని స్వరం విని వెళ్ళాడు,
చెప్పాల్సింది చెప్పాడు, చేయాల్సింది చేయలే. వెళ్ళకూడదు, ఇంకొక దగ్గరికి వెళ్ళి నువ్వు భోజనం చేయకూడదు, ఇంకొక దగ్గర నువ్వు రెస్ట్ తీసుకోకూడదు, ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం చేయకూడదు. చెప్పినా సరే సాతాను అనే చాలా క్విక్గా నిన్ను పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ రోజున యోన ఎక్కడికి వెళ్ళాలి? నినివే పట్టణానికి వెళ్ళాలి. కానీ నినివే పట్టణం అంటే యోనాకి భయం. కానీ ఎక్కడికి వచ్చాడు? ఓడరేపు వచ్చాడు. జాగ్రత్తగానండి, ఓడరేపు వచ్చాడు. ఇప్పుడు తన మనస్సులో ఒకటి ఉంది, ప్రభా నీ చిత్తమైతే నేను నినివే పట్టణానికి వెళ్ళాలి, నీ చిత్తం కాకపోతే నేను తర్షీసుకు వెళ్ళాలి. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? అక్కడికి వచ్చేవాడికి ఏం వాడుంది? తర్షీసుకు పోయే వాడుంది. చాలాసార్లు మనం ఎస్కేప్ అవ్వడానికి, అంటే తప్పించుకోవడానికి యోనా కూడా దేవుడు అనుకున్నాడు. తర్షీసుకు పోయేందుకు వాడుంది కదా, ఇది దేవుని చిత్తం అనుకున్నాడు. నష్టం. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటం వలన, వినకూడని స్వరాలు వినటం వలన ఎంత నష్టం వస్తుందో ఆలోచించు. మూడోదిగా చూద్దాం, ఉండకూడని స్థలం. ఒకటి చెప్పండి, వెళ్ళకూడని స్థలం. రెండోది వినకూడని స్వరం. మూడోది ఉండకూడని స్థలం. రెండవ సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అయితే దావీదు యెరూషలేమందు నిలిచాడు. ఒకానొక దినమున దావీదు ఒకానొక దినాన ఆయన సాయంకాల వేళ సమయమున నిద్ర లేచి ఏం చేశాడంట? చూడకూడని దృశ్యాన్ని చూశాడు. బెర్షెబ స్నానం చేస్తూ ఉంటే చూచాడు. చూచి ఏం చేశాడైనా? పాపము చేయడం జరిగింది. జాగ్రత్తగా వినండి కదా, జాగ్రత్తగా వినండి. ఆయన వాస్తవంగా ఆయన ఎక్కడ ఉండాలి? ఇప్పుడు యుద్ధ సమయం జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. ఈయన యుద్ధం చేయాలి. ఒక నాయకుడు, ఒక రాజు, ఒక ప్రతినిధి, ఒక దేశానికి ప్రతినిధి. అలాంటి వ్యక్తి సైన్యమంతా పోయి యుద్ధం చేస్తూ ఉంటే హోరాహోరీగా పోరాటం ఎందుకు జరుగుతున్న ఊరికని పోరాటం జరుగుతూ ఉంటే ఇతనికి నిద్ర ఎలా వచ్చింది? నిద్రపోతూ ఉన్నాడు దావీదు. నిద్రపోయాడు. లేచి ఏం చేశాడు? చూడకూడని దృశ్యాన్ని చూశాడు. ఒకవేళ చూసే ఉండొచ్చు, కానీ ఏం చేశాడు? దాన్ని ఆశించాడు. కనుక పిల్లరా, మానవుడిని సాతానుడు పడగొట్టడానికి ఎన్ని ప్లాన్లు, ఎన్ని ఉపాయాలు వేస్తున్నాడు. దావీదు అసలు ఉండకూడదు అక్కడ. ఒకవేళ ఉన్నాడే అనుకుందాం, అసలు చూడకూడదు. ఒకవేళ చూచాడనుకో, దాన్ని ఆశించకూడదు. కానీ ఏం జరిగింది? దాని ఫలితముగా పోగొట్టుకున్నాడు? కుమారుని పోగొట్టుకున్నాడు. ఇంకొకటి ఏం చేశాడు? దాని పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి తన భర్తనే చంపించాల్సి వచ్చింది. అంటే జాగ్రత్తగా మీరు ఆలోచించండి పిల్లరా, ఉండకూడని స్థలములో. కనుక దాని వల్ల వచ్చే నష్టం ఏంటో నీకు తెలుసా? మనశ్శాంతిని కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు, హృదయంలో కలవరము, ఆందోళన ప్రారంభమైంది. ఒక పక్కన చూస్తే ఆయన దాన్ని తప్పించుకోవడానికి, దాన్ని కప్పు పెట్టుకోవడానికి ఇంకోలో తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది ఒక తప్పును కప్పు పెట్టుకోవడానికి
ఇంకొక తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక అబద్ధమాన్ని తప్పించుకోవాలనుకుంటే 100 అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఆలోచించండి నా ప్రియ దేవుని సంగమా. అయితే దావీదు ఉండకూడని స్థలాల్లో ఉన్నారు. ఆ రోజున యుద్ధానికి వెళ్ళాలి. ఒకవేళ యుద్ధానికి వెళ్ళుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. యుద్ధానికి వెళ్ళుంటే ఇలాంటి ఘోరమైన పాపము జరుగుండేది కాదు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళుంటే హంతకుడుగా మారుండేవాడి కాదు. కనుక వెళ్ళకూడని అంటే ఉండకూడని స్థలంలో ఉండటం వల్ల వచ్చిన నష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు కూడా అక్కడ ఉండద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ మీరు పోవద్దు అని చెప్తూ ఉన్నా కూడా అనేక సార్లు గడిచూని పెట్టి వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ ఉన్నారు. చూడకూడని వాటిని చూస్తూ ఉన్నారు. అనేకమైన ఘోరమైనటువంటి పాపములో మానవులు బతిపోతూ ఉన్నారు. కనుక పిల్లలు నీ జీవితాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజున సెల్ ఫోన్ల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో తెలుసా? ఈ మధ్యన పిల్లగా 9 సంవత్సరాల పిల్లలు కూడా ఎక్కువ మంది ఈ యొక్క అసహ్యమైనటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నారు సెల్ ఫోన్లో. దానివల్ల పాపము తాండవిస్తూ ఉంది. పాపము విస్తరిస్తూ ఉంది ప్రజల్లో. జాగ్రత్త. దావీదు ఉండకూడని స్థలంలో ఉన్నాడు. దాని ఫలితం ఏం జరిగింది? హంతకుడుగా మారడానికి కారణమైంది. ఒక హంతకుడుగా తన భర్తని చంపించాల్సిన పరిస్థితి వచ్చింది. పాపము ఎంత దిగజారే పరిస్థితిగా తీసుకుని వెళ్తుంది. దానికి అది ఎంతకైనా సరే తెగిస్తుంది. జాగ్రత్త. ఈ రోజులో మనకు తెలుసు, ఎక్కడ చూసినా వార్తల్లో మనం వింటూ ఉన్నాం. ఈ అక్రమ సంబంధాల వల్ల భర్తని చంపించేయటం, భార్యని చంపించేయటం ఎన్ని చూస్తున్నాం, ఎన్ని వింటూ ఉన్నాం. మార్చుకోవడం మానేసి, జీవితాలు కట్టుకోవడం మానేసి ఇలాంటి భయంకరమైన హంతకులుగా మారిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆదికాండంలో చూడండి, 33వ అధ్యాయం కనుక మీరు చదివితే, ఆదికాండం 33వ అధ్యాయం. ఆ దినాల దేవుడు యాకోబుతో చెప్పాడు. దేవుడు ఆ దినాల్లో తన మామ అయినటువంటి మామ దగ్గర పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇంకా చాలులే, లేచి నీ స్వచ్ఛమైనటువంటి నీ దేశానికి వెళ్ళమని చెప్పాడు. యాకోబు బయలుదేరాడు. దేవుడు చెప్పిన స్థలానికి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుడు చెప్పిన స్థలానికి రావాలి. దేవుడు చెప్పిన స్థలానికి రావాలి. మధ్యలో ఒక దగ్గర గుడారం వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు? మధ్యలో గుడారం వేసుకున్నాడు. 17వ వచనం నుంచి కానీ చదివితే 34 వరకు, 17వ అంటే 17వ వచనం చూడండి. 33, 17 ఆదికాండం. అప్పుడు యాకోబు అక్కడ ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేసి, అందుచేత దానికి ఏం పేరు పెట్టాడు? సుక్కోతు అని పేరు పెట్టాడు. ఇప్పుడు చూడండి 34వ అధ్యాయం రండి. 34వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 4 వచనాలు. లేయా యాకోబుకు కుమార్తె అయిన దీన ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశంలో అయితే స్టోరీగా చెప్తాను, టైం సరిపోదు కనుక చెప్తానండి. ఓకే. దీన యాకోబుకి లేయాకు పుట్టినటువంటి బిడ్డ దీన. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ సుక్కోతులో తను ఒక గుడారం వేసుకోవటం వలన అక్కడ వారితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అక్కడ వారితో ఏం జరిగింది? ఫ్రెండ్షిప్ ఏర్పడింది. కనుక ఇవేం చేసిందంటే అప్పుడప్పుడు వెళ్ళి వస్తా ఉంది. అక్కడికి వెళ్ళి రావటం వలన అక్కడప్పుడు ఈ అమ్మాయిని చూసి మనసు పడ్డాడు.
ఒక మాట చెప్పాలంటే ఈ అమ్మాయిని చూసి ఏం చేశాడు? మనసు పడ్డాడు. మనసు పట్టమే కాదు, ఈ అమ్మాయిని పట్టుకొని చెరిపేశాడు, పాడు చేశాడు. పాడు చేసిన సంగతి ఎవరికి తెలిసింది? వాళ్ళు వచ్చి మళ్ళీ దీనాన్ని తనకు భార్యగా ఈమని బ్రతుకులాడారు. ఈ విషయము యాకోబుకి, యాకోబు యొక్క ఎవరికి, దీనా యొక్క అన్నలకి తెలిసింది విషయం. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఊరినే తగలబెట్టేశారు, ఊరినే నరికేశారు, హంతకులుగా మారారు. ఎవరిని బట్టి? యాకోబు చేసిన చిన్న పొరపాటు. ఏంటి ఆ చిన్న పొరపాటు? అక్కడ ఉండొద్దు. అక్కడ యాకోబు, దేవుడు ఏం చెప్పాడు? నీ స్వజనం దగ్గరికి వెళ్ళు. నీ స్వజనం దగ్గరికి పోవడం మానేసి నువ్వెక్కడున్నావు? నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ఉద్దేశాలు కొన్నిసార్లు నీ జీవితాన్ని పాడు చేస్తాయి, నీ జీవితానికి నష్టాన్ని తీసుకొని వస్తాయి, నీ జీవితానికి చాలా ప్రమాదాన్ని సృష్టిస్తాయి. ఆ రోజున దీన వాళ్ళతో సహవాసం చేసింది, దాని ఫలితం ఏమి జరిగింది తెలుసా? తన అన్నలు హంతకులుగా మారడానికి కారణమైంది. ఉండకూడని స్థలాలు, వెళ్ళకూడని స్థలం, వినకూడని స్వరం, ఉండకూడని స్థలం. అర్థమవుతుందా? చెప్పండి ఏంటి? ఒకటి వెళ్ళకూడని స్థలం, రెండోది ఉండకూడని స్థలం, మూడోది వినకూడని స్వరం. విని నష్టాలు కొని తెచ్చుకున్నారు. అందుకే కదా కీర్తనలు అదే అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండద్దు. అది నీకెప్పటికీ ప్రమాదమే, అది ఎప్పుడు నీకు కీడే. దానివల్ల నీకు అనేకమైనటువంటి శోధనలు, కష్టాలు, బాధలు, సమస్యల మధ్య నలిగిపోవాల్సిందే. కనుక నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. దిద్దుకోవడానికి ఇష్టపడు, సరి చేసుకోవడానికి ఇష్టపడు. అందుకే దావీదు చెప్పాడు, కీర్తనలో రాశాడు. అందుకే నేను మొదట్లో చెప్పాను, ఇది ఆశీర్వాదమైన కీర్తన. ఇది నేను దిద్దుకోవడానికి ఇచ్చిన అవకాశం, నువ్వు సరి చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం, నీ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఇది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకా చెప్పాలని ఇంకా చాలా ఉన్నాయి. పేతురు ఎక్కడున్నాడు? ఆ రోజున యేసయ్యని పట్టుకున్నప్పుడు పేతురు అన్నాడు కదా, ప్రభువా అవసరమైతే నా ప్రాణం ఇచ్చి నేను కాపాడుకుంటాను అన్నాడు. కానీ ఆ రోజున పేతురు యేసయ్యని పట్టుకున్నప్పుడు పేతురు ఎక్కడున్నాడు? ఆ పరిస్థితులను చూసి ప్రార్థన చేయాలి పేతురు, ఆ పరిస్థితులను చూసి మొరపెట్టాలి ప్రభు దగ్గర పేతురు. కానీ మొరపెట్ల ఎక్కడ పోయి కూర్చున్నాడు? ఆ చలి కాసుకుంటున్న వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నాడు. ఒకవేళ ఆడే కూర్చోకపోతే అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. అబద్ధము, యేసు అంటే ఎవరో నాకు తెలీదు, యేసుని ఎప్పుడు నేను చూడలా, యేసుని ఎప్పుడు నేను ఆయన ముఖాన్ని ఎరగను అన్నటువంటి పరిస్థితి పేతురు అనాల్సి వచ్చింది. ఎందుకు? అక్కడ చలి కాసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నాడు. ఎవరి దగ్గర కూర్చోవాలి? నువ్వు విశ్వాసిగా నువ్వు ఎవరి దగ్గర ఉండాలా? అన్యులతోనా నీ సహవాసం? అన్యులతోనా నీ యొక్క జీవితం? దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండు. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండు. అప్పుడు నువ్వు శక్తివంతుడిగా మారతావు, శోధన జయిస్తావు. నీ విశ్వాస జీవితం ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అది సహాయం చేస్తుంది. అవిశ్వాసం ఏం చేస్తాడు? చెప్పండి, అవిశ్వాసం ఏం చేస్తాడు? నీ విశ్వాసాన్ని నీరు కార్చే పరిస్థితి చేస్తాడు. అదే నీకంటే గొప్ప
ప్రార్థనాపరుడై ఉంటే, వాడు నీకంటే విశ్వాసంలో మంచి భక్తి కలిగిన వాడైతే నేనేం చేస్తాడు? నిన్ను పడిపోకుండా నేను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఒకవేళ వాడు కూడా పేరుకి క్రైస్తవుడిగా జీవిస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు? నిన్ను కూడా లోకములో పడేస్తాడు. కనుక నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది? ఉండకూడని స్థలాల్లో ఉండకూడదు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకూడదు, వినకూడని మాటలు వినకూడదు. అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ బ్రతుకుని పాడు చేస్తుంది, నిత్య నరకానికి లాభాన్ని పోతుంది. అందుకే నేను అప్పుడు ఒక మాట అంటాను, నువ్వు చెట్టు క్రైస్తవుడువా, పొట్టు క్రైస్తవుడువా? చెప్పండి, చెట్టు క్రైస్తవుడువా, పొట్టు క్రైస్తవుడువా? చెట్టు కదలదు, పొట్టు కొట్టుకొని పోతుంది. కనుక ఒక మాటలు చెప్పాలంటే నువ్వు నిజమైన క్రైస్తవుడువా, లేకపోతే కొట్టుకొని పోయే క్రైస్తవుడువా? ఆలోచించు. నువ్వు కొట్టుకొని పోయే పొట్టు లాంటి క్రైస్తవుడు అయితే ఆ దినాన తీర్పు తీర్చే వేళ నువ్వు నిలబడలేవన్న సంగతి జ్ఞాపకం చేసుకో. రాత్రుల్లో ఎత్తబడలేవన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే వాక్యములోనూ ప్రార్థనలోనూ సహవాసములో ఎడతెగక ఉంటావు. కనుక ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకోండి, ప్రభు వైపు చూద్దాం. తల్ల వంచని ప్రార్థన చేసుకో. ప్రియ దేవుడి సంగమా, ప్రియమైన దేవుడు, దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవదు, పాపుల మార్గం అసలు నిలవదు, అపహాస్కులు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు. దుష్టుడు ఎంతసేపు అయినా సరే వాడి నడవడిక లోకములో లోక ఆశలతో ఉంటుంది. ఎంత త్వరగా పైకి రావాలని ఆలోచిస్తుంది. అది నీతి మార్గమా, యథార్థ మార్గమా, పరిశుద్ధమైన మార్గమా ఆలోచించదు. ఎంతమంది కొంపలు ముంచైనా సరే వాడు పైకి రావాలనుకుంటాడు. అది దేవునికి ఇష్టమైన మార్గము కాదు. ఒకవేళ నీ ఆలోచన అలాగా ఉంటే ఆ ఆలోచన మార్చుకో. పాపుల మార్గాన నిలవద్దు. పాపులు వారితో కూడా ఉన్నా నువ్వు చేసినా చేయకపోయినా నీవు కూడా ఒక పాపిగా ముద్ర వేయబడుతుంది. కనుక నీ జీవితాన్ని దిద్దుకో. అపహాస్కుల కూర్చున్న చోట కూర్చుండదు. అబ్రహాము వెళ్ళకూడని స్థలానికి వెళ్ళటం వల్ల తనకు వచ్చిన నష్టం ఏంటో మనకు తెలుసు. భయం వచ్చింది, భయంతో పాటు అబద్ధం ఆడాల్సి వచ్చింది. నీ జీవితం దేవుని ఎదుట యథార్థంగా ఉంటే నీతిమంతుడు ధైర్యము కలిగి ఉంటాడు. సింహం వలె నిలబడతాడు, ధైర్యంగా ఉంటాడు. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు యథార్థవంతుడు అయితే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయితే, చెడుతనాన్ని అసహించుకునేవాడు అయితే, నువ్వు దేవుడి దృష్టిలో నువ్వు ఘనుడవు, నువ్వు గొప్పవాడు. నువ్వు దేవుడి దృష్టిలో శ్రేష్ఠుడు. దేవుడు నీ మీద కనుదృష్టి ఉంచుతాడు. దేవుడు నీ యొక్క ప్రతి దాన్ని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. నిజముగా నీ కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు.
ఆశీర్వాదాలు ఇస్తాడు. అది కొంచెమైనా సరే నీకు ఆనందాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, సమాధానం ఇస్తుంది, తృప్తికరమైన జీవితాన్ని ఇస్తుంది. అది కనుక దుష్టిని ఆలోచన చొప్పున నడవద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడు, దావీదు ఉండకూడని స్థలంలో ఉన్నాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక దేశానికి ప్రతినిధి, జనాంగానికి నాయకుడు, అలాంటి వ్యక్తి ఆయన యుద్ధం చేస్తూ ఉంటే నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా? నువ్వు ప్రార్థించాల్సిన సమయంలో, నువ్వు మోకరించాల్సిన సమయంలో, పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతున్న సమయంలో, ఎక్కడ చూసిన యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వింటూ ఉన్న సమయంలో, ఎక్కడ చూసిన కరువు, ఎక్కడ చూసినటువంటి తెగుళ్ళు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించాల్సిన నీవు, పట్టుదలతో ప్రార్థన చేయాల్సిన నీవు, దేశము కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు నువ్వు మొదలుపెట్టి ప్రార్థించాల్సిన నీవు నిద్రావస్థలో ఉన్నావేమో జాగ్రత్త. నిద్ర కునుకుపాటు, ఆ కునుకుపాటు నీ జీవితానికి ఎంత నష్టం తెస్తుందో ఆలోచించు. ఇకనైనా కళ్ళు తెరువు, మోకరించు, ప్రార్థన చేయి. కుటుంబాల కోసం, దేశము కొరకు, సంఘము కొరకు, సమాజం కొరకు మొరపెట్టు ప్రభు సన్నిధిలో. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ శాపం దేవుడు కొట్టివేసేలాగా. యాకోబు ఉండకూడని స్థలంలో ఉన్నాడు. దానికి కారణం తన కుమార్తె పాడు చేయబడింది. పాడు చేయడమే కాదు, ఆఖరికి తన కుమారులు హంతకులుగా మార్చబడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఉండకూడని స్థలంలో ఉంటున్నావా? వెళ్ళకూడని స్థలాలకు వెళుచున్నావా? చేయకూడని పనులు చేస్తున్నావా? ఈ రోజైనా సరే ప్రభుతో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఇక మీదట నాయన నీ యొక్క భయభక్తులు కలిగి జీవించే జీవితం నాకు దయచేయి. నీ యొక్క నిలకడగలిగిన బ్రతుకు నాకు దయచేయి. స్థిరమైన హృదయం, నిలకడగలిగిన జీవితం, భయము భక్తి కలిగిన జీవితం, నీ రాకల్లో ఎత్తబడే గుంపులో నేను ఉండేటట్టుగా నాకు సహాయం చేయి. అయా, నీ రాకడికి సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రభు నీ రాకడ సూచనలు లోకమంతా కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండటం కాదు, నీ యొక్క భయభక్తులు కలిగి జీవించే జీవితం నాకు దయచేయి. ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ఎవరికి వాళ్ళే ప్రార్థన చేస్తారు. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. మోకరించండి, 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 మోకరించండి. వ్యక్తిగతంగా ఇంతవరకు నడుచుకు నడకవే. ఈ రోజున ఒక తీర్మానం చేసుకో ప్రభుత్వం. ఈ రోజున ఒక నిర్ణయానికి రా ప్రభుత్వం. దేవునితో సరైన సహవాసం కలిగి ఉండడానికి తీర్మానం చేసుకో. దేవుని ఎదుట నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు. నువ్వెంతగా సరిచేసుకుంటే అంతగా దేవుడు ఆయన కృప నీ మీద విడుదల చేస్తాడు. నువ్వెంతగా లోబడితే అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వెంతగా విధేయత చూపిస్తే అంతగా దేవుడు ఆయన కనికరం నీ మీద దిగి వస్తుంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు నడిచిన మార్గం, నువ్వు జీవించిన జీవితం దేవునికి తెలుసు. ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ప్రభుని అంతరంగాన్ని చూచినవాడు, నీ జీవిత శైలిని ఆయన గ్రహించినవాడు,
నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ ఉద్దేశాలు తెలుసు. నువ్వు ఎలా బ్రతుకుచున్నావో కూడా దేవుడికి తెలుసు. వాటిలన్నింటినీ సరిచేయగలిగిన దేవుని వైపు చూడు. ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నువ్వు యథార్థంగా ప్రభు ఎదుట ఒప్పుకుంటావా? ప్రభా, నేను వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళానయ్యా, ఉండకూడని స్థలాల్లో ఉన్నానయ్యా, వినకూడని స్వరాలు వినానయ్యా, అందుకే నా జీవితంలో చేదైన అనుభవాలు, నన్ను క్షమించవా అని ఒక మాటను ప్రభు దగ్గర ఒప్పుకోగలవా? నీవు ఆ విధంగా వెళ్ళకూడని స్థలాలకి, ఉండకూడని స్థలాల్లో, వినకూడని స్వరాలు విని నేను నష్టపోయాను అని కాన నువ్వు గ్రహించి ప్రభు ఎదుట ఒప్పుకోగలిగితే ఈరోజే దేవుని కృపని మీదకి వస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రం. ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రం. మమ్మల్ని సరిచేసుకోవడానికి, మేము సరిదిద్దుకోవడానికి, నీ వైపు మేము తిరగడానికి, నీ దాసుడు దావీదు కీర్తనలో మొదటి వచనములో నాయన మమ్మల్ని సరిచేయడానికి మీరు ఇష్టపడ్డారు. మేము సరిచేయడానికి ఇష్టపడుచున్నాం. మమ్మల్ని సరిచేయి, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.